శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, గరుడ పురాణంలో భాగంగా మనము నరకాల గురించి తెలియజెప్పుకుంటున్నాం. 27 నరకాలు ఉంటాయి మొత్తం. అందులో ఈసరికే మనము 3 నరకాల గురించి తెలియజెప్పుకున్నాం. ఇప్పుడు మరి ఒక నరకం గురించి చెప్పుకుందాం. మహారౌరవము అనేటటువంటి నరకము చాలా భయంకరమైనది. అసలు నరకం అంటేనే భయంకరమైనది. అలాంటిది మహాభయంకరమైనది. ఇది మహారౌరవము అంటే అసలు రౌరవం అంటేనే పరులని ఇబ్బంది పెడుతూ, వాళ్ళని కష్టపెడుతూ, వాళ్ళని దుఃఖ పెడుతూ, ఇది నాది, ఇది నేను, ఇది నా వాళ్ళు అని చెప్పి ఈ నా అనేటటువంటి ఆలోచనతో పరాయి వాళ్ళని బాధించి తెచ్చినటువంటి సొమ్ము ఈ నా అనే వాళ్ళందరినీ మనం పోషిస్తూ ఉన్నాం కదా. ఇలాంటిది పాపాలు చేసినప్పుడు ఆ జీవి చనిపోయిన తర్వాత వెళ్ళేటటువంటి నరకము రౌరవం అవుతూ ఉండగా అక్కడ దుప్పిల చేత బాధింపబడతారట జీవులు. యమధర్మరాజు పాముల కన్నా కూడా భయంకరమైనటువంటి జంతువు దుప్పి అని చెప్పి ఈ నల్లచారల దుప్పిని అక్కడ వదులుతాడు. ఇక అవి పాపుల్ని ఎంత తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టేస్తాయంటే అంత తీవ్ర స్థాయిలో బాధిస్తాయి. ఇక మహారౌరవము అంటే ఇదే రకమైనటువంటి పాపాలు చేసిన వాళ్ళకి ఈ దుప్పులు ఇంకా ఇంకా భయంకరంగా రక్తము కారేంతగా వాటిని కొరుకుతాయి. లోపల నుంచి మాంసాన్ని పొడుచుకొని తింటాయి. మాంసం బయటికి కనిపించేటట్టుగా, రక్తము బయటికి కనిపించేటట్టుగా ఆ దుప్పులు పొడిచి పొడిచి తిని ఆ మాంసం బయటకు వచ్చేస్తుంది, రక్తం బయటకు వచ్చేస్తుంది. ఈ యాతనా శరీరము ఎన్ని రకాల బాధలు పడాలో అన్ని రకాల బాధలు పడుతుంది. ఇప్పుడు కూడా మనకు అర్థమవుతుంది. చూడండి, మనకి శరీరం మీద ఏదైనా దెబ్బ తాకినప్పుడు ఆ దెబ్బని ఆసుపత్రికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ముందర దాన్ని నీట్గా కత్తిరిస్తారు. కత్తిరించిన తర్వాత ఏదైనా ముళ్ళు దిగినా, ఏదన్నా ఇంకేదైనా గాజు పెంకులు గుచ్చుకున్నా ఆ గాజు పెంకుని తీసే ప్రయత్నంలో శరీరంలో నుంచి ఒక సూదిని పంపించి ఆ ముళ్ళుని కానీ ఆ గాజు పెంకుని కానీ చాలా జాగ్రత్తగా తీస్తారు. మనుషులు కాబట్టి బాధ కలుగుతుంది అని చెప్పి కొంత జాగ్రత్తగా తీయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా సున్నితమైనటువంటి శరీరంలో ఆ రక్తము మాంసము అనేవి ఆ సూదికి తగులుతూ ఆ ముళ్ళు బయటికి వచ్చేంత వరకు అది కలుక్కుమని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి ఒక చిన్న సూది గుచ్చుకుంటేనే మనకంత ఇబ్బంది పెడుతోంది కదా. మరి ఈ దుప్పుల వల్ల రక్తం వచ్చేంత వరకు, మాంసం బయటపడేంత వరకు పీక్కొని తినేటటువంటి దుప్పులు ఇంకెంత బాధ పెడుతున్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఒక చిన్న సూదిని జాగ్రత్తగా పంపితేనే మనకి ఎంతో బాధ కలుగుతోంది శరీరంలో. అలాంటిది యాతనా శరీరంలో ఈ దుప్పులు చాలా భయంకరంగా రక్తాన్ని మాంసాన్ని పీక్కొని తింటూ తాగుతూ ఉంటే ఇంకెంత బాధ కలుగుతుంది. ఇదే మహారౌరవం అంటే. అంత బాధ కలుగుతోంది ఆ నరకంలో అంటే వీళ్ళు ఎంత మోసం చేసి ఉండాలి ప్రజలని జీవించి ఉన్నప్పుడు. కాబట్టి ఈ మహారౌరవం అనే నరకంలోకి పడకుండా జీవులు నిరోధించుకోవాలి అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి పాపాలు ఏవి చెయ్యకూడదు అని చెప్పి మనస్సుకి గట్టిగా చెప్పుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ, గరుడు మహావిష్ణువుని ఏ రకమైన నరకాలు ఉంటాయి, ఏ రకమైనటువంటి పాపాలు చేస్తే జీవులు మరణించిన తర్వాత ఆ పాపాన్ని ఏ విధంగా అనుభవిస్తారు అని చెప్పేదానికి చెప్పిన గరుడ పురాణంలో మనకి చాలా చాలా అద్భుతమైన విషయాలు ఉన్న కారణం చేత ప్రతి వ్యక్తి కూడా గరుడ పురాణాన్ని వినాలి లేదా చదవాలి. ఇందులో ఉన్నటువంటి విషయాలని అవగతం చేసుకుని ఆ రకంగా ప్రవర్తించుకుంటూ వెళ్ళాలంటే ఏ పని చెయ్యకూడదు అని గరుడ పురాణం చెప్తోందో ఆ పని చెయ్యకుండా ఉండడమే మనం చెయ్యవలసిన పని అని చెప్పి మనము తెలుసుకోవాలి. ప్రాథమికమైనటువంటి పరిజ్ఞానం మా ప్రేక్షకులకై
ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో తెలియచేస్తున్నటువంటి ఈ నరకాలకు సంబంధించిన వివరాలు గ్రహించగలరు. నమస్కారం.